శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురుస్వామి రామయ్య గారు. మా ఫోన్ నెంబర్ 9398344096. మకర రాశి జాతకులు ఆగస్టు మాసంలో 19వ తేదీ అనగా మంగళవారం తిథి. ఈ రోజున మకర రాశి జాతకులు చాలా బాగా జ్ఞాపకం ఉంచుకోండి. మేం చెప్పే మాటలు అక్షరం కూడా పొల్లు కాదు కూడా. ఒక స్త్రీ రీత్యా తెల్లవారితే మకర రాశి జాతకుల జీవితమే మలుపు తిరగబోతుంది. ఆ యొక్క స్త్రీ ఎవరో తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు ఆందోళన, ఆశ్చర్యం రెండింటినీ కలగలసి పొందుకోబోతున్నారు. ఆ స్త్రీ ఎవరు అనే వివరం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోలో ఒక ముఖ్య సమాచారం గురించి తెలియచేయబోతున్నాం. మీరు శ్రద్ధగా ఆలకించండి. అదేవిధంగా మా రిక్వెస్ట్ ఏమిటంటే ఒక్క నిమిషం మా కోసం సమయాన్ని వెచ్చించండి. ఈ రోజుల్లో అకాల ఇబ్బందులు, అకారణమైన కోపాలు, ద్వేషాలు, సంతానం లేకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, లేదా మీరు అనుకున్న పని అకారణంగా ఆగిపోవడం, ఇలా అర్ధాంతరంగా వచ్చే కొన్ని రకాల కష్టాలు, ఇబ్బందులకు కారణం ఏమిటో మీకు తెలుసా? కులదేవతను మరచిపోవడం. మీరు వింటుంది అక్షరాల నిజము. వంశాన్ని అభివృద్ధి చేసే కులదేవతను పట్టించుకోకుండా ఇష్టదైవ ఆరాధన చేసుకోవడం ముఖ్యమే, కానీ కులదేవతను మరచిపోకూడదు. ఎప్పుడైతే మనం ఇలా మరచిపోతూ వస్తున్నామో మన ఇంట్లో శాంతి లేకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇబ్బందులు రావడం, రావాల్సిన ధనం ఆగిపోవడం, బంధాలు, బంధుత్వాల మధ్య గొడవలు ఇలా జరుగుతున్నాయి. సమస్యలు పేట్రేగిపోతున్నాయి. సమస్యలు రాజ్యమేలుతున్నాయి. మీ ఇంట్లో ఎన్నో రోజులయ్యింది మీరు సంతోషాన్ని చూసి. కావున మీరు చేయాల్సిన పని ఏమిటంటే కులదేవతను పూజించి రోజూ ఆరాధించడం మరచిపోవద్దు. ఎప్పుడైతే దైవానికి మనం దగ్గరగా ఉంటామో మన కష్టాలు దైవమే తీరుస్తుంది. మీ యొక్క బరువు బాధ్యత దైవమే మోస్తుంది. కులదేవత గురించి మీకు తెలియదా? కొంతమందికి తెలియకపోవచ్చు. కావున మీరు ఏమిటంటే మీ అమ్మమ్మలు, నానమ్మలు లేదా మీ ఊళ్ళలో ఒక్కసారి అడిగితే తెలుస్తుంది. కులదేవత ప్రతిమను తెచ్చి పూజ గదిలో పెట్టుకొని రోజు పూజించండి. ఒకవేళ ప్రతిమ దొరకపోతే గనక, అంటే ఫోటో దొరకపోతే గనక కనీసం కులదేవత పేరు అయినా తెలుసుకుని నిత్యము జపించుకోండి. ఇక్కడ ఇంకొక రిక్వెస్ట్ ఏమిటంటే మీ ఇంటి పేరు, అలాగే మీ యొక్క పేరు, అదే విధముగా మీ కులదేవత పేరుని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. చాలా మందికి కులదేవతల గురించి తెలియకపోయి ఉండవచ్చు. ఇలా మీరు కింద సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియచేయడం రీత్యా వారు కూడా తెలుసుకోవాలని, వారి జీవితాన్ని సంతోషంగా మార్చుకోవాలని ఒక ఆలోచన కలుగుతుంది. చిన్న ఆలోచన అయినా పెద్ద విజయాన్ని ఇస్తుంది. కావున తప్పకుండా ఆసక్తి చూపించి కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంతవరకు మా కోసం సమయాన్ని వెచ్చించినందుకు మీకు ధన్యవాదములు. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఈ రాశి జాతకులకు అందమైన మనసు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడే తత్వం ఉంటుంది. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఇందువల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువ ఉంటారు. కొంతమంది వీరి నుంచి దూరం అయిపోయారు. వీరు ఎవరిని మోసం చేయరు, కానీ నా అనుకున్న వాళ్లే వీరిని మోసం చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చెయ్యరు. వీరి దగ్గరికి కూడా రారు. ఎప్పటికీ కూడాను కష్టమే వీరి ఊపిరి అన్నట్లు బ్రతుకుతున్నారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డారు, బాధలు పడ్డారు, ఎన్నో కోల్పోయారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుల కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయినా వీరికి మంచి జీవితం అనేది ఈ రోజున కనబడ్డానికి కారణం గ్రహస్థితి. అలాగే మీ యొక్క దైవం మీరు కోరుకుంటున్న మీ యొక్క కలలను తీర్చబోతుంది. మీ దైవం మీ మాటను వినబోతుంది. మీ కుటుంబంలో ఉన్న ఇబ్బంది తొలగిపోబోతుంది. కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. సర్వగ్రహాలు అనుకూలంగా మారబోతూ ఉన్నాయి.
అందువల్ల బాగా కలిసి వస్తుంది. ఆగిపోయిన పనులు కూడా పూర్తి అవుతున్నాయి. మంచి శుభవార్తలు ఈ రోజున మకర రాశి జాతకుల జీవితంలో వినబోతున్నారు. జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతూ ఉన్నాయి. అదృష్టం మీకు అనుకూలంగా మారబోతోంది. మీకు పట్టిన దరిద్రం అంతా కూడా తొలగిపోబోతూ ఉన్నది. ఈ రాశి జాతకులకు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా తెలివిగా చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయము కూడా తీసుకోరండి. వీరు కొందరిని నమ్మి మోసపోయారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి. మీరు ఏది అనిపిస్తే అదే చెయ్యండి. మీ మనసు చెప్పిన మాటని నమ్మండి. అది ఎప్పుడూ మిమ్మల్ని మోసం చెయ్యదు. మీరు ఏది చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు. మీ బలం ఏమిటో, మీకు బలహీనత ఏమిటో కూడా బాగా తెలుసును. మిమ్మల్ని మీరు అస్సలు తక్కువగా అంచనా వేసుకోకండి. ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది. మీ యొక్క జన్మలు ఈ రోజుని అస్సలు ఇక చూడబోరు అన్నట్లుగా మారబోతుంది. అన్ని కష్టాలు తీరబోతున్నాయి. అప్పుల బాధ నుంచి మీకు ఉపశమనం సిద్ధిస్తుంది. అంతేకాకుండా ఈ రోజున ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది. డబ్బు పరంగా వీరికి బాగా కలిసొస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. కాలం మీకు అనుకూలంగా మారబోతుంది. మీ జీవితంలో కూడా కొన్ని మార్పులు జరగబోతున్నాయి. అంతేకాకుండా ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు పక్కాగా ఆశ్చర్యపోతారు. ఈ రాశి వారికి చాలా వరకు కూడాను ఈ యొక్క జాతక రీత్యానే ఇలా జరగబోతుందని పండితులు చెప్తున్నారు. విద్యార్థులకు వారి కళ నెరవేరబోతుంది. మంచి స్థాయికైతే వీరు చేరుకుంటున్నారు. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులు తొలగిపోబోతూ ఉన్నాయి. మంచి లాభాలు వస్తున్నాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండబోతున్నారు. ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరగబోతూ ఉన్నాయి. మంచి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశి వారికి జాలి గుణం ఎక్కువ. ఆపదలో ఉన్న వారికి తప్పకుండా సహాయం చేస్తారు. నా అనుకున్న వాళ్ల కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు. అందుకోసం విశ్వ ప్రయత్నాలు చేస్తారు. వీరికి పెద్ద పెద్ద కోరికలు కూడా ఉంటాయి. ఈ రాశి వారికి ఈ రోజు ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. మరి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట్లో కొలువై ఉండబోతుంది. చాలాసార్లు మీ ఇంటికి వచ్చి వెళ్లిపోయింది కూడా. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై పుష్కలంగా ఉంటుంది. అందువల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. మీ కోరిన కోరికలు నెరవేరబోతూ ఉన్నాయి. ఇంట్లో అష్ట దరిద్రాలు కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. అఖండ అదృష్టం అనేది ఈ రోజే కలగబోతుంది. జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోబోతూ ఉన్నాయి. ఎన్నో శుభవార్తలు వినబోతూ ఉన్నారు. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఈ రోజునే మారబోతుంది. మీకు ఉన్న అప్పులు కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తున్నాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. కాబట్టి మకర రాశి జాతకులు ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో చెత్త చెదారం అస్సలు ఉండకూడదు. ఈ రోజున ఇంటిని శుభ్రం చేసుకుని లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. గన్నేరు పువ్వులు, చామంతి పువ్వులు, మందార పువ్వులు, బంతి పువ్వులు, మల్లె పువ్వులు ఇవి అమ్మవారికి ఇష్టము. కాబట్టి ఇందులో ఏ పువ్వులనైనా ఉపయోగించి పూజ చేసుకోండి. అందువల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు పుష్కలంగా లభిస్తుంది. జీవితంలో తిరుగు ఉండదు. పట్టిందల్లా ఇక బంగారమే అన్న చందాన లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసు కూర్చుంటుంది. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఎప్పుడూ చూడని ఐశ్వర్యం వస్తుంది. ఆర్థిక పరంగా బాగా కలిసొస్తుంది. అంతేకాకుండా ఈ రోజున అతి పెద్ద పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. విద్యార్థులకు బాగా కలిసొస్తుంది. అంతేకాకుండా ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోబోతూ ఉన్నాయి. మంచి మంచి శుభవార్తలు వినబోతున్నారు. అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఈరోజు లక్ష్మీ పూజ చేసుకోండి. మీ ఇంట్లో అమ్మవారు ఒక్కసారి అడుగు పెడితే ఇక వచ్చే అదృష్టాన్ని ఆపలేరు. గంటల వ్యవధిలో జీవితం మారిపోతుంది.
పేదరికం పోతుంది, ఊహించని ధన లాభం వస్తుంది, మీ జీవితం పూర్తిగా మారుతుంది. ఈ రాశి వారికి కోపం ఎక్కువ, ప్రేమ కూడా ఎక్కువే. కోపంతో తిడతారు, ఆ తర్వాత బాధపడతారు. ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువ చేస్తారు, ఏదైనా చేస్తారు. జీవితంలో లోటు రాకుండా వారికి చూసుకుంటారు. నాయకత్వ లక్షణం ఉన్న ఎదుటి వారిని కించపరచరు. ఈ రోజున మాటల విషయంలో జాగ్రత్త. మాట్లాడే మాట, చూపించే ప్రేమలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క మాట ఎదుటి వారికి దురుసుగా, మీ యొక్క ప్రేమ వారికి కోపంగా కనిపించవచ్చు. ఈ రోజున మీరు నల్ల చీమలకు చక్కెర ఆహారంగా వెయ్యండి. అవి మీ ఇంట్లో తిరిగితే దైవం ఉంది అని అర్థము. ఇంట్లో సకల సంపదలు కలుగుతాయని అర్థము. అడ్డంకులు మీ జీవితంలో ఉన్నా తొలగిపోతాయని అర్థము. రాబోయే రోజుల్లో మీకు ధన లాభ సూచన ఉంటుందని అర్థము. కావున మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే ఆహారం పెట్టడం, నల్ల కాకులకు ఆహారం పెట్టడం, కుక్కలకు ఆహారాన్ని పెట్టడం, ఇలా మూగ జీవాలకు మీరు ఆహారం పెట్టడం ద్వారా శనిగ్రహ అనుకూలత ఎక్కువ కలుగుతుంది. అంతా మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి, ముందుగా చెప్పుకున్నట్లుగా కులదేవత గురించిన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియచేయడం మరవద్దు. ధన్యవాదములు.